కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు పనులు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. దీనిపై విచారణ జరుపుతున్న కమిషన్ ఇప్పటికే పలువురు అధికారులు, ఇంజనీర్లను ప్రశ్నించింది. కాళేశ్వరం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కమిషన్ విచారణలో కీలక పరిణామంగా చూడొచ్చు. దీన్ని మాజీ సీఎం కేసీఆర్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు పనులు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. దీనిపై విచారణ జరుపుతున్న కమిషన్ ఇప్పటికే పలువురు అధికారులను, ఇంజనీర్లను ప్రశ్నించింది. కేసీఆర్తో పాటు అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కూడా నోటీసులు జారీ చేసింది. రిప్లై ఇచ్చేందుకు 15 రోజుల గడువు కూడా ఇచ్చింది. వచ్చే నెల 5న కేసీఆర్, 6న హరీష్ రావు, 9న ఈటల రాజేందర్ రావాలని నోటీసుల్లో పేర్కొంది. వ్యక్తిగతంగా హాజరు కావాలని ముగ్గురికి సూచించింది. కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ను క్రాస్ ఎగ్జామిన్ చేశాకే కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు తెలుస్తోంది. మేడిగడ్డ బరాజ్, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై న్యాయ విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో కమిషన్ ఏర్పాటు చేసింది. 14 నెలలుగా ఈ విచారణ కొనసాగుతోంది. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ అకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులను అందరినీ విచారించింది. సుదీర్ఘ విచారణ జరిగింది. దాదాపు 200 మందిని ఈ విచారణలో క్రాస్ ఎగ్జామిన్ చేశారు. వారిలో పలువురు ఐఏఎస్లు కూడా ఉన్నారు. అధికారులు, ఇంజనీర్ల విచారణ సందర్భంగా పలుమార్లు వాళ్ళు కేసీఆర్, హరీష్ రావు, ఈటల పేర్లు ప్రస్తావించారు. ఎందుకంటే అప్పటి కీలక స్థాయిల్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కమిషన్ గుర్తించింది. డిపిఆర్లో ఒకలా ఉంది, క్షేత్రస్థాయిలో బిల్డ్ అంటే కట్టేటప్పుడు మరోలా ఉందని కమిషన్ గుర్తించింది. అయితే ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం 7 సార్లు పొడిగించింది. రైట్, దీనికి సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. పూర్తి వివరాలు, విశ్లేషణ తెలుసుకుందాం దొంతు రమేష్ నుంచి. రమేష్, ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు కేసీఆర్కి, హరీష్ రావుకి, అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటలకి. ఏంటి ముందుగా కేసీఆర్కి డేట్ ఇచ్చినట్టు కనపడుతోంది? అంటే వీళ్ళందరూ అయిన తర్వాత హైయెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి ఆయన ఏంటి అంటే టెక్నికల్గా ఎట్లా చూడాలి దీన్ని? ఇది కీలక పరిణామంగా చెప్పవచ్చును. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి కమిషన్ ఏర్పాటు చేసింది. 14 నెలల క్రితం పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కేసీఆర్ని హాజరు కావాలి, హరీష్ రావుని హాజరు కావాలి, అదేవిధంగా అప్పటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్ను కూడా హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది తెలంగాణ రాజకీయాలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. అదేవిధంగా కేసీఆర్ స్వయంగా హాజరు కావాలి, హాజరై తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు కానీ, అన్నారం కానీ, సుందిళ్ళ కానీ, ఈ 3 ప్రాజెక్టులు, అదేవిధంగా పలు రిజర్వాయర్లు కూడా నిర్మించారు. కొండపోచమ్మ రిజర్వాయరు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, రంగనాయక సాగర్ రిజర్వాయర్, ఇదంతా ఒక సమూహంగా కాళేశ్వరం ప్రాజెక్టుగా చెప్తాం. దీనికి సంబంధించి ప్రధానంగా మేడిగడ్డ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంగుబాటుకు గురైంది. ఆ కుంగుబాటుకు గురైన నేపథ్యంలో ఒక బ్లాక్ మొత్తం కూడా కుంగుబాటుకు గురైంది. మరో కొన్ని ఫియర్స్ కూడా ప్రమాదం పొంచి ఉంది. ఆ బ్యారేజ్ ఇక కొనసాగే పరిస్థితి లేదని ఇటీవలనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి 14 నెలలుగా విచారణ చేస్తున్న పీసీ ఘోష్ కమిషన్ 200 మందికి పైగా విచారణ జరిపింది. తాజా ఐఏఎస్లతో పాటు మాజీ ఐఏఎస్లను, నీటిపారుదల శాఖకు సంబంధించిన అనేక మంది అధికారులను విచారణ జరిపింది. ఇంజనీర్లతో కూడా విచారణ జరిపింది. వాళ్ళందరూ కూడా పలు ఆధారాలతో, కీలకమైన ఆధారాలకు సంబంధించి ఆధారాల ముందు పెట్టి అధికారులను ప్రశ్నించారు. ఈ ఆధారాల ప్రకారం మీరు ఏ విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించారు, డిపిఆర్ ఉందా, డిపిఆర్ లేదా, డిపిఆర్ మార్చారా, ఎక్కడైతే డిపిఆర్లో పొందుపరిచిన అంశాలు కేంద్ర జల సంఘానికి సంబంధించి సమర్పించిన డిపిఆర్లో భాగంగానే నిర్మించారా లేదా అనే అనేక అంశాలు కూడా పీసీ ఘోష్కు వాళ్ళ అధికారుల నుంచి రాబట్టడం జరిగింది. డిపిఆర్ ముందుగా అసలు డిపిఆర్ లేకుండానే కాళేశ్వరంకి సంబంధించిన మేడిగడ్డ కానీ, సుందిళ్ళ కానీ, అదేవిధంగా అన్నారం బ్యారేజ్ల నిర్మాణం కొనసాగించారు. ఆ తర్వాత డిపిఆర్ కేంద్ర జల సంఘానికి సమర్పించారు. ఆ డిపిఆర్ ప్రకారం కూడా ఎక్కడ కూడా బ్యారేజ్ల నిర్మాణం కొనసాగలేదు.
లేదు. ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో బ్యారేజీలు నిర్మించారు. ఇది ఎందుకు చేశారు, ఎవరి అనుమతితో చేశారు, ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందని పీసీ ఘోష్ కమిషన్ అనేక మంది అధికారులను కూడా అడిగిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ఆ రోజు ప్రభుత్వ పెద్దలు ఆదేశాల ప్రకారమే తాము ఈ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పారు. కొంతమంది ప్రభుత్వ పెద్దలంటే ఎవరు, ఎందుకు ప్రభుత్వ పెద్దలు ఎవరు మీకు ఆదేశాలు జారీ చేశారని కూడా పీసీ ఘోష్ కమిషన్ అధికారులను ప్రశ్నించిన నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగిన హరీష్ రావు, అదేవిధంగా ఆర్థిక మంత్రిగా కొనసాగిన ఈటెల రాజేందర్ పేర్లను కూడా ప్రస్తావించారు. అంటే నిర్మాణానికి సంబంధించి ఈటెల రాజేందర్ పేరు రాకపోయినప్పటికీ నిర్మాణ ఆదేశాలకు సంబంధించి కేసీఆర్, హరీష్ రావు పేర్లు ప్రముఖంగా ప్రస్తావించారు. తాజా ఐఏఎస్లు కానీ, మాజీ ఐఏఎస్లు కానీ, మాజీ ఇంజనీర్లు కానీ అదే అంశాన్ని చెప్పడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత విచారణ తుది నివేదిక సమర్పిస్తారని భావించారు. తుది నివేదిక సమర్పించిన నేపథ్యంలో కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కానీ నోటీసులు జారీ చేయరు కావచ్చు అనుకున్నారు. హఠాత్తుగా 2 నెలల సమయం పొడిగించారు. 14 నెలలతో పాటు ఇంకొక 2 నెలల సమయం పొడిగించిన నేపథ్యంలో కేసీఆర్ 5వ తేదీన హాజరు కావాలి, అదేవిధంగా 6వ తేదీన హరీష్ రావు హాజరు కావాలి, 9వ తేదీన ఈటెల రాజేందర్ హాజరు కావాలని, అది కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా పీసీ కమిషన్ 15 రోజుల గడువు ఇస్తూ వాళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ప్రధానంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు కాగ్, అదేవిధంగా విజిలెన్స్, ఈ 3 కమిటీలు కూడా మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించిన దానిపైన విచారణ చేశాయి. కాగ్ అయితే ఆర్థిక అవకతవకలకు తప్పు పట్టింది. ఆర్థికంగా నిధులు విడుదల చేసే క్రమంలో సుమారు 90,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిన క్రమంలో ఎక్కడ కూడా నిబంధనలు పాటించలేదు, అనేక అక్రమాలు, ఆర్థిక అవకతవకలు జరిగాయని కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తిగా తప్పుల తడకగా ఉంది. ఎక్కడైతే డిపిఆర్లో పొందుపరిచిన ఎక్కడైతే ఆ స్థలాల్లో ఎక్కడ కూడా నిర్మాణం జరగలేదు, పూర్తిగా నిర్లక్ష్యం ఉంది, అదేవిధంగా క్వాలిటీ లేదు, పూర్తిగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్మాణాన్ని పూర్తిగా తప్పు పట్టింది. 2-3 కిలోమీటర్ల దూరంలో డిపిఆర్ కేంద్ర జల సంఘానికి సమర్పించిన నివేదిక ప్రకారం ఎక్కడ కూడా డిపిఆర్లో పొందుపరిచిన విధంగా బ్యారేజ్ నిర్మాణం, మేడిగడ్డ కావచ్చు, కుంగిపోయిన మేడిగడ్డ కావచ్చు, లేదా అన్నారం కావచ్చు, సుందిల కావచ్చు, ఎక్కడ కూడా నిర్మాణాలు ఆ ప్రకారం జరగలేదని కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భావించింది. ప్రస్తుతం ఉన్న మేడిగడ్డ అది పనికిరాదు, అది ఇంకా ప్రమాదంలో పొంచి ఉందని చెప్తూనే బుంగలు పడ్డ సుందిల్లా, అన్నారం సంబంధించి కూడా అదేవిధంగా అది కూడా పనికిరాదని చెప్పింది. ఇంకా విజిలెన్స్ పనులు పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించారు. ఎలాంటి మేడిగడ్డకు సంబంధించిన నిధులు చెల్లించిన వ్యవహారంలో కూడా పనులు పూర్తి కాకముందే బిల్లులు చెల్లించారు. ఇది కూడా ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని కూడా విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. సో మొత్తంగా ఈ నివేదికకు సంబంధించి కేసీఆర్ విచారణకు హాజరైతే ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన దానికి సంబంధించిన అవకతవకలు ఏ విధంగా జరిగాయని పీసీ ఘోష్ కమిషన్ ప్రస్తావించే అవకాశం ఉంది. రైట్. ఇక్కడ ప్రధానంగా రమేష్ కేసీఆర్కి సంబంధించి అంటే ఇప్పుడు డేట్స్ ఇచ్చిన దాని ప్రకారం అంటే సాధారణంగా మొత్తం హైరార్కీ ప్రకారం చూస్తే కింద నుంచి వాళ్ళు ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నారు. బ్యూరోక్రాట్స్ని కావచ్చు, ఇంజనీర్లను కావచ్చు, అందరినీ కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి సమగ్ర సమాచారం తీసుకున్నారు. ఆ తర్వాత హైరార్కీ చూస్తే మనకి మంత్రులు, ఆ తర్వాత ముఖ్యమంత్రికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జిక్యూషన్ చూసినట్లయితే మనకి ఏ పని జరగాలన్నా కూడా ఈవెన్ కేంద్రం ఉండేది, కేంద్రంగా మెయిన్ పాయింట్ ఉండేది కూడా ముఖ్యమంత్రి దగ్గర, మెయిన్ పవర్ ఉండేది కూడా. కానీ ఇక్కడ డేట్స్ మనం ముందుగా ముఖ్యమంత్రి, ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత ఈటెల రాజేందర్ ఇచ్చారు. ప్రధానంగా ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థికంగా ఏదైనా నిధులు శాంక్షన్ చేయాలన్నా ముఖ్యమంత్రి ఆదేశించినా, క్యాబినెట్ ఆదేశించినా దానికి సంబంధించిన వ్యవహారాలని మొత్తం అధికారులు పర్యవేక్షించాలి. ఎవరు దానికి అప్రూవల్ చేయాలన్నా క్యాబినెట్ నిర్ణయం మేరకు, అదేవిధంగా ఏ నిధులు ఏ అభివృద్ధి కార్యక్రమానికి నిర్ణయించాలన్న అంశానికి సంబంధించి క్లియర్ కట్గా అధికారులకు ఆదేశాలు ఉంటాయి, ప్రభుత్వ పరంగా నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను కూడా పాటించవలసిన అవసరం కూడా ఉంది. కాకపోతే 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్ ప్రధానంగా నీటిపారుదల మీద అనేక ఫోకస్ చేశారు. ఆయన అనేక నిర్మాణాలు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అందరూ కూడా ఒక మేడిగడ్డ అనుకుంటారు, కానీ మేడిగడ్డ కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక సమూహంతో కూడిన కొన్ని రిజర్వాయర్లు, కొన్ని బ్యారేజీలతో కూడిన కాళేశ్వరం ప్రాజెక్టు. మేడిగడ్డ, ఇప్పుడు కుంగిపోయిన మేడిగడ్డ, ఆ పైన అన్నారం, సుందిల్లా, ఈ అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. దానికి లింకప్గా శ్రీపాద సాగర్ ఉంది, అదేవిధంగా ఎల్ఎండి ఉంది, మిడ్మానేర్ ఉంది, రంగనాయక సాగర్ ఉంది, కొండపోచం ఉంది, మల్లన్న సాగర్ ఉంది. ఈ ప్రాజెక్టుల సమూహం కలిసి మొత్తం దీనికి సంబంధించి 90,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ డిపిఆర్లు ఉండాలి. కేంద్ర జల సంఘం గోదావరి జలాల నీటి వినియోగానికి సంబంధించి ఎన్ని మనకు వచ్చే వాటా ప్రకారం ఎంత వినియోగించుకుంటున్నామో దానికి సంబంధించి ఎక్కడ బ్యారేజ్ల నిర్మిస్తున్నామో ఆ బ్యారేజ్ల
నిర్మాణం ఏ విధంగా ఉందని డిపిఆర్ సమర్పించాలి, దానికి ఎంత నిధులు అవుతున్నాయనేది మనం స్పష్టం చేయాలి. జాతీయ ప్రాజెక్టుగా కాళేశ్వరం గుర్తించాలని కూడా అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసే నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర జల సంఘానికి కూడా ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా కూడా చేయలేదు. డిపిఆర్లు ముందుగా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించే ముందు అసలు డిపిఆర్ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసిన నేపథ్యంలో ఒక డిపిఆర్ అయితే సమర్పించారు. ఏదో కంటితుడుపుగా డిపిఆర్ సమర్పించారు. ఆ డిపిఆర్లో పొందుపరిచిన విధంగా ఎక్కడ కూడా బ్యారేజ్ల నిర్మాణం జరగలేదు. 2-3 కిలోమీటర్ల దూరంలో బ్యారేజ్లు డిపిఆర్లో పొందుపరిచినట్లుగా ఆ మేడిగడ్డ కానీ, సన్నారం కానీ, సుందిళ్ళ కానీ ఎక్కడ కూడా ఆ బ్యారేజీల నిర్మాణం సాగలేదు. అసలు బ్యారేజీల నిర్మాణంలో నీటినే నిల్వ చేయకూడదు, ఏదైనా కన్వర్షన్కు ఉపయోగించాలి తప్ప బ్యారేజీల్లో ఎక్కడ కూడా నీటి నిల్వ చేయకూడదు అనేది కూడా ఒక నిబంధన ఉందని చెప్తున్నారు. సో ఇంత 90,000 కోట్లకు పైగా వెచ్చించిన క్రమంలో ఒకవేళ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి కానీ, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి కానీ, నిధులు విడుదల చేసిన ఆర్థిక శాఖ మంత్రి ప్రమేయం ఎంతవరకు ఉందనేది పలుమార్లు అధికారులను అడిగారు. అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ కొన్ని ఆధారాలను ముందు పెట్టింది. క్వాలిటీకి సంబంధించిన ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది, కాగు నిబంధనలు తప్పుపట్టింది, ఆర్థిక అవకతవకలకు సంబంధించి బిల్లు అసలు పనులు పూర్తి కాకుండానే ఏ విధంగా బిల్లులు చెల్లించిందనే విజిలెన్స్ విచారణకు సంబంధించిన అనేక అంశాలను అధికారుల ముందు పెట్టి ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందని అందరూ ఒకటే సమాధానం. ఎవరైతే విచారణలో పాల్గొన్నారో తాము సొంతంగా నిర్ణయం తీసుకోలేదు, తమ ఇంజనీర్ల బృందం సొంతంగా నిర్ణయం తీసుకోలేదు, అధికారుల బృందం సొంతంగా నిర్ణయం తీసుకోలేదని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. అందరూ కూడా అప్పుడు ప్రభుత్వ పెద్దలు నిర్ణయం మేరకే తాము యాక్ట్ చేశాం తప్ప తాము సొంతంగా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇక చివరిగా మిగిలింది కేసీఆర్. అప్పుడు ప్రభుత్వ పెద్ద 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఉన్నారు. కంటిన్యూషన్గా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి అది కంప్లీట్ అయ్యే వరకు కూడా. ఆ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఉన్నారు. నిధులు విడుదల చేసిన ఈటల రాజేందర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాధ్యులుగా భావించి ఇప్పుడు కమిషన్ విచారణకు పిలుస్తుంది. 15 రోజుల గడువులోపు వీళ్ళంతా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటివరకు నివేదిక 14 నెలల పాటు కొనసాగిన నివేదిక సారాంశాన్ని కూడా కేసీఆర్ ముందుంచే అవకాశం ఉంటుంది. కేసీఆర్ అవన్నీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. తాను ఏ విధంగా యాక్ట్ చేశాను, ఒకవేళ అధికారుల బృందం ఇచ్చిన నివేదికనే తాను అప్రూవల్ చేశాను, తమ క్యాబినెట్ అప్రూవల్ చేసిందని చెప్తారా, లేదా తానే నిర్ణయం తీసుకున్నానని చెప్పడానికి అయితే ఆస్కారం లేదు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన స్థాయి వ్యక్తి అవన్నీ కూడా చూస్తారు. అది ఏది చేసినప్పటికీ ప్రభుత్వ నిబంధనల మేరకు జరిగిందా లేదా కేసీఆర్ని విచారించి ఆ విచారణ సారాంశాన్ని హరీష్ రావుని విచారించిన తర్వాత హరీష్ రావు ఏ మేరకు దీంట్లో బాధ్యుడు, ఏ మేరకు భాగస్వాములయ్యారు, ఈటల రాజేందర్ ఏ మేరకు భాగస్వాములయ్యారు, నిధులకు సంబంధించిన విడుదల క్రమంలో ఆయన ఏ రకంగా యాక్ట్ చేశారన్న అంశానికి సంబంధించి మొత్తం విచారణ చేసిన తర్వాత ఆయన ఈ నివేదికలో పొందుపరిచి 2 నెలల కాలంలోనే ఆయన పూర్తిగా నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. ఇందులో ఇంతకుముందు విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి కూడా జస్టిస్ నరసింహారెడ్డిని విచారణ నివేదిక ఇచ్చినప్పుడు ఆయన కూడా అసలు కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన క్రమంలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అంతా కేసీఆర్ తప్పు అని చెప్పిన నేపథ్యంలో అప్పుడు కేసీఆర్ కోర్టుకు వెళ్ళారు. కోర్టు నుంచి వెసులుబాటు వచ్చింది. అసలు తనను ప్రశ్నించకుండానే తనకు సంబంధించిన అంశాలు పరిగణలోకి తీసుకుండానే ఏకంగా తను తప్పు పట్టినట్టు చెప్పారు. అప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ని రద్దు చేసి ఆ తర్వాత జస్టిస్ లోకు కమిషన్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన ఆయన నివేదిక ఆల్రెడీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అసలు చాలా ఆచితూచి వ్యవహరించారు ఈయన పీసీ ఘోష్. దీనికి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడి వరకు తను యాక్ట్ చేయాలి, ఎవరిని ప్రశ్నించాలనే అంశానికి సంబంధించి చాలా ఆచితూసి అందరిని కూడా ప్రశ్నించి ఇప్పుడు చివరిగా ఇక తుది నివేదిక ఇచ్చే ముందు కేసీఆర్ని, హరీష్ రావుని, ఈటల రాజేందర్ను చెప్తారు. ఇది ఒక రకంగా ఇది కమిషన్కి సంబంధించిన అయితే తెలంగాణ రాజకీయాల్లో ఎంపీ ఉన్నారు, ఇప్పుడు బీజేపీ ఎంపీ, ఆయన కూడా రావాల్సి ఉంటుంది. ఇదంతా కాస్త తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.